హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నిన్న షష్ఠి జరుపుకున్నారా? గుడికది వెళ్లారా? 2 రోజులయిపోయింది వీడియో పెట్టి. ఈరోజు కూరైతే పచ్చి రొయ్యలు, మామిడికాయ అనమాట. మామిడికాయ ఎందులో వాడినా కానీ టెంక ఉంటే గనక మామిడికాయ టెంకని అందులో వేసి వండుతాను నేను. చాలా బావుంటది రుచిగా. మా వారికి క్యారేజ్ పెట్టేసాను. ఇంక అంత ఎర్లీ మార్నింగ్ తీయడం అంటే అవ్వలేదు నాకు. 4 ఆ టైంకి మొదలుపెట్టాను కదా వంట. ఇంక అప్పుడు తీయడం అంటే చాలా హడావిడి అయిపోద్దని చెప్పేసి తర్వాత పెడుతున్నాననమాట. దానికి క్యారేజ్ పెట్టేసాను. మిగిలిన కూర కొంచెం పక్కకు పెట్టేసి మా అబ్బాయికి కూర కలిపేస్తున్నాననమాట రైస్‌లోని. ఎందుకంటే ఇలా కలిపి పెడితే గాని భోజనం తీసి చెయ్యడనమాట. అందుకని చెప్పేసి కలిపేసి బాక్స్ పెడతాను. అలాగని చిన్న పిల్లోడేం కాదండి. ఇంటర్ చదువుతున్నాడు. అయినా సరే అలాగే తింటాడు. పైన మళ్ళీ కొంచెం కూరేస్తాను. ఎందుకంటే చప్పపడిపోద్దేమో అన్న ఇదితోని. అలాగే పెనంలో కలిపేసానేంటనుకుంటున్నారా? అందులో చాలా కూర ఉంటది కదండీ! చక్కగా సగం అన్నం అన్నా కలిసిపోద్ది. అందులో వేస్ట్ చేయడం ఎందుకు అలాగా? రుచిగా కూడా ఉంటదలా. అందుకని చెప్పేసి అలా కలుపుతాననమాట. ఇదిగోండి రొయ్యలు కొన్ని ఏరేసేసి పైన ఏస్తున్నాననమాట. తింటాడు కదా ఇష్టంగానని చెప్పేసేసి. అందులో ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా! వాళ్ళు అందరూ షేర్ చేసుకుంటారని చెప్పేసి అన్నంలో ఉన్నా కానీ మళ్ళీ పైగా కొన్ని రొయ్యలేస్తున్నాననమాట. చాలా ఎన్వి అంటే చాలా ఇష్టంగా తింటాడనమాట. అందుకని చెప్పేసి పిల్లలకి ఏదన్నా మనకి ఇష్టమైనది ఏదన్నా ఉందంటే పిల్లలకి పెట్టేస్తాం గదండీ! మనం తిన్నా తినకపోయినా ముందు పిల్లలకి పెట్టాలనుకుంటాం. చిన్నప్పుడు మా ఇంట్లో కూడా అలాగే చేసేవారు. మా అమ్మమ్మ వాళ్ళు కూడా వాళ్ళు తినకుండా మాకు పెట్టేవారు. వాళ్ళకి తినాలని అనిపించదేమో అనుకునేదాన్నని. కానీ తినాలని అనిపిస్తది. కానీ పిల్లలకే పెట్టాలి ముందు. తర్వాతే మనం అనుకునేవారేమో. ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది కదా! ఇదిగోండి ఈ కూర మిగిలింది క్యారేజీలు వెళ్ళగా. తర్వాత ఈవేళ ఉలవచారు కూడా చేశానండి. ఈ మధ్యన మా వారు కొత్తగా స్కూల్‌కి ఇంకో స్కూల్ మారారు కదా! ట్రాన్స్‌ఫర్ మీద ఎళ్లారు కదా! అక్కడ మన వంటలంటే చాలా ఇష్టపడుతున్నారనమాట. మాస్టారు ఏం కూర తెచ్చారు ఇవాళ అని అడుగుతున్నారట. అందుకని స్పెషల్‌గా ఏదన్నా వండుతున్నాను. ఇంక మిగిలినయి నేను పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు టిఫిన్ కాకుండా మిల్క్ షేక్ తాగాలని అనుకుంటున్నాననమాట. ఒకటి మా అబ్బాయి కోసం, ఒకటి నాకు. యెల్లో కలర్ దాంట్లోది నాకనమాట. ఇది హెయిర్ గ్రోత్ కొంచెం నీరసం అది తగ్గడానికనమాట. ఇదేమో వాడికి ప్రోటీన్ మిల్క్ షేక్ చేస్తున్నాను. రెండింటిలోనూ ఒకటే ఏసాను డ్రై ఫ్రూట్స్ అయితేని. బాదం, ఖర్జూరం, అంజీర్ ఒకటేసాను. అలాగే పుచ్చగింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వేశాను. వాల్‌నట్స్ కూడా ఏసాను. అరటిపళ్ళు, ఒక అరటిపండేసాను. ఓట్స్ ఏసాను. వేపిన ఓట్స్ అనమాట అవి. అలాగే నేను తాగే దాంట్లో అయితే హెయిర్ గ్రోత్ కోసమైతే చియా సీడ్స్, అవిసె గింజలు కూడా వేశాను. 2 రకాలుగా ఉపయోగపడుతుందని. వాడికైతే ఆ 2 వేయట్లేదు. తర్వాత పాలు కూడా వేసేసి దగ్గరికి స్మూతీలా చేసుకున్నాను నేనిది. స్పూన్‌తో తీసుకొని తినేలా ఉందనమాట. తాగడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది నాకు. అందుకని చెప్పేసి ఇలాగా చేసుకున్నాను నేనింకా. ఇంకే స్వీటు యాడ్ చేయలేదు. ఖర్జూరం ఏసాం కదా! ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చల్ల చల్లగా ఉండి బావుంటదని చెప్పేసి ఒక 5 నిమిషాల ముందు చేసుకుంటాననమాట. తర్వాత మా వాడికి మొదలుపెట్టానింకా. వాడిదైతే సేమ్ డ్రై ఫ్రూట్స్ అనమాట. అన్నీ అవే డ్రై ఫ్రూట్స్ ఏసాను. కాకపోతే చియా సీడ్సును, ఇవి ఫ్లెక్స్ సీడ్స్ వేయలేదు. ఒకటే తీసేసాను. అవిసె గింజలు, చియా సీడ్స్ వేయలేదు. తర్వాత మిగతావన్నీ ఒకటే. పాలు కూడా వేసేసి బాగా మెత్తగా అయిపోవాలనమాట. చిన్నది తగిలినా చిరాకు పడిపోతాడది. ఇంక చాలా పేస్ట్‌లా చేసేస్తాను మెత్తగాను. ఇంక తాగాలి కదా! ఇలా అయిపోయిన తర్వాత కొంచెం ప్రోటీన్ పౌడర్ ఏస్తాను. చాక్లేట్ ఫ్లేవర్ ప్రోటీన్ పౌడర్. వాళ్ళ కోచ్ చెప్పారట. వాడు క్రికెట్‌కి వెళ్తుంటాడు కదా! వాళ్ళ కోచ్ చెప్పారట ఇలా తాగమని చెప్పేసి. కొంచెం బలం ఉండాలి కదా ఒంట్లో. అందుకని చెప్పేసి ఇలా చేసిస్తాను. ఇది కూడా ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెడితే చల్ల చల్లగా ఉంటది కదా! తాగేస్తాడొచ్చి. ఇంకా టిఫిన్ ఏమి చేయట్లేదనమాట. నేను అలాగా వీడు మిల్క్ షేక్, నేను స్మూతీ తీసుకుంటున్నాము. మా వారొక్కరికే టిఫిను. తర్వాత ఇంకా ఈ పని అయిపోయింది కదా! ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసి ఉంచితే ఇప్పుడు వస్తాడనమాట. గ్రౌండ్ నుంచి వచ్చి తాగేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి కాలేజ్‌కెళ్ళిపోతాడు. ఇంకా మన పని ఉంటది కదా! చివరికి ఇంకా లాస్ట్‌లో మిగిలేది ఇది ఒకటే కదా! ఇప్పుడు దీంట్లోనే ఉంటది అసలైందంతా అంట్లు తోమడం అంటేనే. ముందు స్టవ్ క్లీన్ చేసేసాను. స్టవ్ క్లీన్ చేసేసుకొని రోజు కడగననమాట. రోజు తడిబట్టతో తుడిచేస్తాను. బాగా జిడ్డయిపోయిన ఎన్వి కూరలవి వండినప్పుడు మాత్రమే స్టవ్ కడుగుతాను శుభ్రంగా. ఇది వేళ చాలా నీట్‌గానే ఉంది. పెద్దగా ఏమి స్టవ్ మీద ఏమి ఒలగలేదు. అందుకని చెప్పేసేసి ఇంకా మామూలుగా క్లీన్ చేసేసాను. ఇంకా గట్టు కడిగేసాను. ఇప్పుడు అంట్లు తోమడానికైతే ముందు నేను విమ్ లిక్విడ్‌ని ఒక బాటిల్‌లో ఏసేసి ఉంచుతాను అలాగే వాటర్‌తో పాటనమాట. వాటర్ అది కలిపేసి ఉంచేసుకుంటాను. ప్రతిరోజు కలిపే పని ఉండదనమాట. ఒకసారి కలిపి పెడితే ఒక వారం రోజులొస్తది. తర్వాత గిన్నెలు కూడా మొత్తం ఎంగుళ్ళవి లేకుండా కడిగేసి ఇలా పక్కన గట్టు మీద పెట్టేసుకొని
అప్పుడు తోమడం మొదలు పెడతాననమాట. ఎంగుళ్ళతో తోముతుంటే ఒక్కో గిన్నె కడగడం, తోమడం అన్నది చాలా చిరాకుగా అనిపిస్తది మనకి. అలా కాకుండా ఇలాగా ఫస్ట్ వాటర్‌తో కడిగేసుకోవాలి. వాటర్‌తో కడిగేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఒకేసారి ఈ లిక్విడ్ అంతా కొంచెం ఒక్కొక్క గిన్నెలో కొద్దిగా అలా పోసేసి అప్పుడు అలా తోముతాననమాట. షింక్ కూడా కడిగేసుకోవాలి. ఎందుకంటే జిడ్డు పట్టేసి ఉంటది కదా! మళ్ళీ గిన్నెల నిండా జిడ్డు అంటుకుంటది. అందుకని చెప్పేసి షింక్ కూడా కడిగేసాను. ఈ గిన్నెలో అక్కడక్కడ కొద్దిగా అలా లిక్విడ్ ఏసేసుకుంటే ప్రతిసారి బాటిల్ తీయడం, వంపడం అన్న పని లేకుండా మనకి చాలా ఫాస్ట్‌గా పని అయిపోతదనమాట. ఇలా మొత్తం గిన్నెలన్నీ కడిగేసేసి బోర్లించేసి ఇంకా ఫైనల్‌గా ఇంక స్నానానికి కాస్త నీళ్ళు పెట్టుకొని, స్నానం పని ముగించేస్తే ప్రొద్దుటి పనంతా పూర్తయిపోయినట్టేనండి. ఇంకా నెక్స్ట్ మనం రోజు చేసుకునే పనులు చాలా ఉంటాయి కదా! కొన్ని బట్టలవి కుడతాను కదా! బట్టలు కుట్టడం, లేతే యూట్యూబ్ వీడియోలు చేసుకోవడం, ఇంకా ఎన్నో ఉంటాయి కదా! ఎడిటింగ్ చేసుకోవడం. ఏం ఖాళీ అయితే ఏమి ఉండదండి. రోజంతా ఏదో పని ఉంటూనే ఉంటుంది. చెయ్యాలి అనుకుంటే చెయ్యకూడదు. ఖాళీగా కూర్చోవాలనుకుంటే ఏ పని ఉండదు. అయితే సాయంత్రానికి కూడా కావాల్సినవి కొన్ని రెడీ చేయాలి కదా! మళ్ళీ 3:30 కల్లా వచ్చేస్తాడు మా అబ్బాయి గ్రౌండ్‌కెళ్ళడానికి. అప్పటికి అన్నీ కావాల్సినవన్నీ రెడీ చేయాలి. ఈలోపుగా నేను నాకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటాననమాట. జాకెట్లవి కుట్టడమని, డ్రెస్సులేమన్నా ఉంటే కుట్టడమని, లేదంటే యూట్యూబ్ కోసం ఏదైనా వీడియో తయారు చేసుకోవడమని ఇలాంటివి చేస్తా ఉంటాను. మళ్ళీ 3:30-4 వరకు కాసేపు వాడొచ్చి ఆ పనులన్నీ ముగించుకునే వరకు వాడితో తిరగాల్సొస్తదనమాట. తర్వాత మళ్ళీ 4-7 వరకు ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు మళ్ళీ వాడు వాళ్ళ డాడీ కూడా ఆ టైం అవుతదనమాట వచ్చేసరికి ఇద్దరికిని. ఈలోపు నేను నైట్‌కి కావాల్సినవి ఏమన్నా ఉంటే వండడం. ఒకవేళ కూర కనుక ఉంటే ఇంక రైస్ అది ఆ టైంకి పెడతాను. వేడివేడిగా ఉంటుంది. అసలు చలికాలం ఒకటి కదా! ఇంచుమించుగా నేను కూర అయితే 2 పూటలకి సరిపడగా వండేస్తానండి. ఒక్కొక్కసారి అయితే సరిపోదు కదా! అలాంటి టైంలో మాత్రం రెండో పూట వండుతాను. ఇంక చలికాలం ఒకటి కదా! ఇప్పుడు 2 పూటలా వేడివేడిగా వండుకుంటే బావుంటదని చెప్పేసి వేడిగానే చేస్తున్నాను. మీరు నా వీడియో నచ్చితే గనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తాను.